హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్నీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ముందుగా ఎవరైతే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్నీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ మై వీడియో. ఎందుకంటే ఎంత లైక్ చేస్తే సో అంత కంటెంట్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఎక్కడికి అనుకుంటున్నారో అంత ఫాస్ట్గా చక్కగా రెడీ అవుతున్నాను. సో నాకైతే ఒకటి ఎక్స్రే అపాయింట్మెంట్ ఉందన్నమాట రిలేటెడ్ టు ది డెంటల్. ఈ విజ్డమ్ టీత్ చేసిన బాధ అంతా ఇంత కాదు. సో ఈ విజ్డమ్ టీత్ రిలేటెడే లైక్ కన్సల్టెన్సీ హాస్పిటల్కి వెళ్తే సో అతనైతే ఎక్స్రే అయితే సజెస్ట్ చేశారనమాట. సో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దట్ టూత్ చూద్దాము అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎక్స్రే అంతా తీపించుకొని వచ్చేసి ఇంక ఇంట్లో చాలా రోజులు అయిపోయిందనమాట పన్నీర్ తెచ్చి. ఇంకా అది ఎక్స్పైర్ అయిపోయే లోపల ఏదో ఒక స్నాక్ చేసేద్దాము అనుకొని పన్నీర్ టిక్కా అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పన్నీర్ టిక్కా రెసిపీ అయితే నా ఛానల్లో ఉంది, నేను కింద రిలేటెడ్ లింక్ అయితే ఇస్తాను. సో పన్నీర్ క్యూబ్స్ కట్ చేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నైట్కి డిన్నర్కి చపాతీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా అది మ్యారినేట్ అయ్యే లోపల చపాతీ పిండి కలిపేశాను. మ్యారినేట్ అయిపోయింది. ఇంకొక పక్కన ప్యాన్ పెట్టుకొని పన్నీర్ టిక్కా అనేది షాలో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక సాస్ ప్యాన్ దాని మీద ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పెట్టేసి మొత్తం ప్యాన్ నిండా కూడా పేర్చుకోవచ్చు మనము ప్యాన్ సైజ్ని బట్టి. నీట్గా పెరుగు ఆ మసాలా అదంతా అంటేలాగా పన్నీర్ క్యూబ్స్కి పెట్టుకొని స్లోగా మనం అరేంజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు మొత్తం అన్ని సైడ్స్ క్యూబికల్ సైడ్స్ కనుక వేయించుకుంటే పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక పక్క ఇది కాలే లోపల చపాతీ కూడా చేసేసాను, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని. అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.